ఇది నీ ఫ్యూచర్. ఇందులో నీ లైఫ్ ప్రోగ్రెస్ అవడం కనిపిస్తుంది. సరే, రైటింగ్ నీ ప్యాషన్ అంటావు. ఇలాంటి రాతలు ప్రతి ఒక్కరు రాస్తారు. తల రాతలు మారవు. నువ్వు చదువు మీద దృష్టి పెడితే నీ రాత మారుతుంది. రేపు నీ పిల్లల తలరాత రాసినాడివి అవుతావు. ఓకే. అరే అర్జున్, 2 balls 6 runs కొట్టాలి. ఒక బాల్ ఫార్వర్డ్, ఇంకో బాల్ సింగిల్ అనేది మన ఇజ్జత్ అయినా మిగులుతుంది. కొడతాడంటావా రేడు? అరే కొడతారా, నాకు నమ్మకం ఉంది. సూర్య, నేను ఇంత కష్టపడి చదివిపించేది నువ్వు మంచి స్థాయికి వెళ్తావని. కానీ యూ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఇన్ స్టడీస్. నువ్వేమో గల్లీలో క్రికెట్ ఆడుకుంటా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి చదువుకోపో. We all know that recently a state level story writing competition was held, and proud to announce that our student from grade 10 bagged first position. Give a thunderous clap for him. And now I invite Suryavardhan from grade 10 to come on to the dais. Good. But these mementos will not add any credit to your report card. You are in 10th standard. I don't see any passion in your interests. ప్యాషన్ ఉండడం తప్పు లేదు. ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత చూసుకో. ముందు నీ కాళ్ళ మీద నిలబడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా చదువుకో, జాబ్ తెచ్చుకో. ఆ తర్వాత ఇవన్నీ. కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ స్టడీస్. అయినా అంత ప్యాషన్ ఉన్నప్పుడు వెళ్ళి ధైర్యంగా చెప్పొచ్చు కదా మీ నాన్నకి. మా నాన్నని అడగాలంటే భయమేస్తుందిరా. ఆయన ఎప్పుడు చూడు ఒక ఇంజనీరింగ్ చెయ్యు, ఓ జాబ్ చెయ్యు అని ఎప్పుడు అంటూ ఉంటాడు. అట్లేముండదురా, నీకు స్కాలర్షిప్ కూడా వచ్చింది కదా. ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఈ ఫెల్ట్ హ్యాపీ అని నువ్వే చెప్పినావు. హీ మైట్ అగ్రీ. యా, అదొకటే నమ్మకం రా. ఆయన ఒప్పుకోరని తెలుసు, కానీ ఒకసారి అడిగి చూస్తా. ఐ విల్ ట్రై. Nana, I got this scholarship from this university. I really want to do this. ఇది నీ ఇంజనీరింగ్ కోసం నేను అప్లై చేసిన ఫామ్. నేను కూడా చాలా కలలు కన్నా.
అది అవ్వాలి ఇది అవ్వాలి అని. బట్ నేను ఓడిపోతానేమో అన్న భయంతో మై డాడ్ నెవర్ లెట్ మీ ప్లే దట్ గేమ్. కానీ నువ్వు ఆడు, నువ్వు గెలువు, నన్ను గెలిపించు.